తెలంగాణలో డీసీసీ అధ్యక్ష పదవుల కేటాయింపుపై కొందరిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పోస్టులు ఆశించిన చాలా మందిని అధిష్టానం నిర్ణయం నిరాశకు గురిచేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపిక తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆదిలాబాద్ జిల్లాలో 3 నేతలకు 3 జిల్లాల అధ్యక్ష పదవులు దక్కాయి. 4 జిల్లాల్లో 3 ఎస్టీ నేతలకే ఇవ్వడం కొంత అసంతృప్తికి దారితీస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ డీసీసీ ప్రెసిడెంట్ పోస్టులు ఆశించిన నేతలకు అధిష్టానం జలకిచ్చింది. సామాజిక సమీకరణల పేరుతో ఊహించని నేతకు పగ్గాలు అప్పగించింది. దీంతో పదవి ఆశించిన సీనియర్లు, గతంలో ఎమ్మెల్యే టికెట్టు త్యాగం చేసిన నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వరంగల్, జనగామ, మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుల నియామకం ఆశావహులను నిరాశపరచగా, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మాత్రం మంత్రులు తమ అనుచరులకు పీఠం దక్కించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో డీసీసీ అధ్యక్ష పదవుల పంచాయతీపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుల ఎంపిక అసంతృప్తికి దారితీసింది. అసలు ఏ విధంగా పదవులు ఇచ్చారో అందుపట్టక కొందరు నేతలు తల బాదుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డీసీసీ అధ్యక్షుల నియామకం అనూహ్యంగా జరిగింది. పదవులపై ఆశలు పెంచుకున్న నేతలకు నిరాశ ఎదురైంది. ఏఐసీసీ ప్రకటించిన జాబితాలో ఉమ్మడి జిల్లాలో ఆదివాసీల నుంచి ఇద్దరికి, లంబాడ, ఓసీ, రెడ్డి సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కింది. దీంతో బీసీ నేతలకు నిరాశ ఎదురైంది. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా గుడిహత్నూరు మండలం తోసం తండా నరేష్ యాదవ్, నిర్మల్ సారథిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, కొమురంభీం ఆస్మాబాద్ అధ్యక్షురాలిగా ఉట్నూరు నాయకురాలు ఆత్రం సుగుణ, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణాపూర్ నేత పిన్నింటి రఘునాథ్ రెడ్డికి బాధ్యతలను అప్పగించింది. ఇందులో నరేష్ యాదవ్, వెడ్మా బొజ్జు, ఆత్రం సుగుణ ఆదిలాబాద్ జిల్లా వాసులు కాగా, బొజ్జుకు నిర్మల్ బాధ్యతలు, సుగుణకు కొమురంభీం ఆస్మాబాద్ జిల్లా పీఠం అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. నరేష్ యాదవ్ మొదటి నుంచి పార్టీలో ఉన్నారు. గతంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. మధ్యలో పార్టీలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డారు. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. ఆత్రం సుగుణ మినహా మిగిలిన 3 నేతలకు పార్టీలో 5 ఏళ్లు పైబడి పనిచేసిన అనుభవం ఉంది. ఉట్నూరు మండలం గణపూర్ పంచాయతీ పరిధిలోని కల్లూరుగూడ నేత వెడ్మ బొజ్జు ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కొన్ని చోట్ల శాసనసభ్యులకు జిల్లా అధ్యక్షులుగా ఇవ్వాలనే ఆలోచనలో భాగంగా ఈ నేతకు అవకాశం లభించింది. వర్గపోరు నేపథ్యంలో మధ్య మార్గంగా ఓ దశలో ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలు ఎమ్మెల్యే బొజ్జుకు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా నిర్మల్ జిల్లా పదవిని అప్పగించారు. బొజ్జు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖానాపూర్ నియోజకవర్గంలో ఎక్కువ మండలాలు నిర్మల్ జిల్లాలో ఉన్నాయి. పైగా ఈ జిల్లాలో ఎవరికి ఇవ్వాలన్న అంశంపై గందరగోళం ఏర్పడడంతో ఎమ్మెల్యే బొజ్జు వైపు అధిష్టానం మొగ్గు చూపింది. ఇక ఆత్రం సుగుణ కుటుంబం ఉట్నూరులో స్థిరపడింది. అయితే అధిష్టానం మాత్రం సుగుణకు కొమురంభీం ఆస్మాబాద్ జిల్లా బాధ్యతల్ని అప్పగించింది. ఆదివాసీ మహిళకు అవకాశం ఇవ్వాలన్న లెక్కతో ఏఐసీసీ సుగుణకు ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ ఇచ్చింది. పైగా ఈమె పుట్టింది కూడా ఆసిఫాబాద్ జిల్లానే. ఇక్కడి నేతలు కూడా సుగుణ విషయంలో పూర్తి సానుకూలంగా ఉండడం కలిసొచ్చింది. మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సతీమణి కొక్కిరాల సురేఖ మొన్నటి వరకు జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలను నిర్వహించారు. కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన నేతగా పేరుంది. మరోసారి మంచిర్యాల జిల్లా డీసీసీ పీఠం అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ అధిష్టానం మాత్రం మంత్రి వివేక్ ప్రధాన అనుచరుడిగా చలామణి అవుతున్న రామకృష్ణాపూర్ నేత రఘునాథ్ రెడ్డిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. రఘునాథ్ రెడ్డి 30 ఏళ్లుగా కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్లో చురుగ్గా పనిచేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగాను బాధ్యతలు నిర్వహించారు. దీంతో పార్టీ నిబంధనల ప్రకారం అధిష్టానం రఘునాథ్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ డీసీసీ అధ్యక్ష పదవిపై ఆశలు పెంచుకున్న నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే కొత్త అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డికి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు వర్గం సహకరిస్తుందా లేదా అన్న దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడి ఎంపికపైన పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పదవులపై కన్నేసిన ఆశావాహులకు అధిష్టానం జలకిచ్చింది. సామాజిక సమీకరణల పేరుతో ఊహించిన నేతలకు పగ్గాలు అప్పగించింది. దీంతో పదవి ఆశించిన సీనియర్లు, గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వరంగల్, జనగామ, మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుల నియామకం ఆశావాహుల్ని నిరాశపరచగా, భూపాలపల్లి, ములుగు జిల్లాలో మాత్రం మంత్రులు తమ అనుచరులకు పీఠం దక్కించుకున్నారు. ప్రధానంగా హనుమకొండ జిల్లా అధ్యక్ష పదవిపై బీసీ, ఎస్సీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. 3 దశాబ్దాలుగా రెడ్డి సామాజిక వర్గ నేతలకే ఇక్కడి డీసీసీ పీఠం దక్కుతోంది. ఈ క్రమంలో ఈసారి బీసీలకు పదవి ఇవ్వచ్చన్న ఆశతో మార్కా విజయ్ కుమార్ గౌడ్, ఈవీవి శ్రీనివాస్, కట్ల శ్రీనివాస్ పలువురు డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అనూహ్యంగా అధిష్టానం ఈసారి కూడా రెడ్డి సామాజిక వర్గ నేత, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డికి పదవిని కట్టబెట్టింది. దీంతో బీసీ సామాజిక వర్గ నేతలు నిరాశకు గురయ్యారు. అలాగే సీనియర్ నేత దొమ్మాటి సాంబయ్య డీసీసీ పీఠంపై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో పాటు పింగళి వెంకట్రామరెడ్డి తదితరులు హస్తం పగ్గాల కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక వరంగల్ డీసీసీ అధ్యక్ష పదవిని మరోసారి చేపట్టాలని ఆశించిన ఎర్రబెల్లి స్వర్ణకు నిరాశ ఎదురైంది.
అనూహ్యంగా మైనార్టీ నేత ఆయుబ్ని పోస్టు వరించింది. మంత్రి కొండా సురేఖ సూచించిన గోపాల్ నవీన్ రాజ్, మీసాల ప్రకాష్ను కాదని అధిష్టానం ఆయుబ్ వైపు మొగ్గు చూపడం చర్చనీయాంశంగా మారింది. జనగామ డీసీసీ పీఠం కూడా అనూహ్యంగా మాజీ జడ్పీ చైర్పర్సన్ ధన్వంతికి దక్కడం కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. జనగామ డీసీసీ ప్రెసిడెంట్ పదవి కోసం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి ప్రయత్నించారు. ఈ జిల్లా రాజకీయాలకే తాను పరిమితమవుతానని, టీపీసీసీ ఉపాధ్యక్ష పదవి కంటే డీసీసీ ప్రెసిడెంట్ పోస్టు కావాలని ఈ నేత అధిష్టానం దృష్టికి తెచ్చారు. అలాగే ప్రస్తుత అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో పాటు ఈ నేత కుమారుడు ప్రశాంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రశాంత్ రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చిందనే ప్రచారం జరిగింది. అయినప్పటికీ అనూహ్యంగా ధన్వంతి డీసీసీ పగ్గాల్ని చేజెక్కించుకున్నారు. మహబూబాబాద్ డీసీసీ పీఠం వెన్నం శ్రీకాంత్ రెడ్డి లేదా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అనుచరుడు గణపురపు అంజయ్యకు దక్కొచ్చన్న ప్రచారం జరిగింది. శ్రీకాంత్ రెడ్డితో పాటు ప్రస్తుత అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి, గణపురపు అంజయ్య, నునావత్ రాధా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే అధిష్టానం అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ సతీమణి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భూక్యా ఉమకు డీసీసీ ప్రెసిడెంట్ పదవిని అప్పగించింది. దీంతో సీనియర్ నేతలు ఆశావాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక ములుగు జిల్లాలో మాత్రం మంత్రి సీతక్క చక్రం తిప్పి తన అనుచరుడు పైడాకుల అశోక్కు డీసీసీ అధ్యక్ష పదవిని ఇప్పించుకున్నారన్న చర్చ సాగుతోంది. భూపాలపల్లి జిల్లా నుంచి డీసీసీ ప్రెసిడెంట్ పోస్టు కోసం 10 మంది పోటీ పడ్డారు. గాజర్ల అశోక్, అప్పం కిషన్, చల్లూరి మధుతో పాటు కీలక నేతలు పదవిని ఆశించారు. కానీ అనూహ్యంగా భట్టు కరుణాకర్కు పదవి వరించింది. 2009 నుంచి కాంగ్రెస్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కరుణాకర్ వైపు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మొగ్గు చూపారనే చర్చ ఉంది. దీంతో హేమాహేమీలు డీసీసీ పీఠం కోసం పోటీ పడినప్పటికీ ఎమ్మెల్యేని ఒప్పించి కరుణాకర్కే పదవి అప్పగించారనే చర్చ ఉంది. మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన డీసీసీ అధ్యక్ష పదవులు కొందరికి సంతోషాన్నిస్తుంటే మరికొందరు మాత్రం అంతర్గతంగా అసంతృప్తితో ఉన్నారు.